నారాయణ 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 ఓం నమో నారాయణాయ. మనం అత్యద్భుతమైన దివ్య దేశాల గురించి చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు అద్భుతమైన దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్య దేశాలలో 88 శ్రీవిల్లిపుత్తూరు. ఈ గ్రామాన్ని ఇద్దరు విల్లి మరియు కండన్ అనే వేటగాళ్లు నిర్మించారు. లక్ష్మీదేవి అంశ అయిన ఆండాళ్ తల్లి అవతార స్థలం కనుక దీనిని శ్రీవిల్లిపుత్తూరుగా పిలుస్తారు. మూలమూర్తి వటపత్ర సాయి వటమహాధామర్, తాయారు శ్రీ కోదై నాచ్యార్ ఆండాళ్ నాచ్యార్, ఉత్సవ తాయారు చూడి కొడుత నాంచారి, విమానం శంశన విమానం, పుష్కరిణి తిరుముక్కుళం, క్షేత్రం వరాహ క్షేత్రం. మండూక మహర్షికి పెరియాళ్వారులకి ప్రత్యక్షం. లక్ష్మీ కటాక్షం కావాలి కనుక శ్రీవిల్లిపుత్తూరుగా ఈ పేరును మార్చారు. తమిళనాడులోని అతిపెద్ద 9 అంతస్తుల రాజగోపురంతో అలరారుతుంది ఈ కోవెల. దీనిని ఆండాళ్ కోవెలగా పిలుస్తారు. మధురై నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీవిల్లిపుత్తూరులో ఉంది ఈ ఆలయం. ఇద్దరు ఆళ్వారుల జన్మస్థలం. ఆళ్వారులలో ఒకే ఒక స్త్రీ ఉన్నారు. ఆమె ఆండాళ్ తల్లి మరియు ఆమె తండ్రి అయిన పెరియాళ్వారుల అవతార స్థలం. అతి భారీ రథాన్ని కలిగి తమిళనాడు ప్రభుత్వ ముద్ర ఉంటుంది ఈ ఆలయ రథానికి. పెరియాళ్వారులు బంగారు చిలుక. ఒకసారి పాండ్యరాజైన వల్లభదేవునికి స్వర్గానికి దారి చూపే అసలైన పరమపదనాథుడు ఎవరా అని అనుమానం వచ్చింది. దాంతో ఆయన ఒక బంగారు చిలుకను వేలాడి తీసుకుని చాటింపు వేసుకుంటూ మోక్షానికి దారి చూపే అసలైన భగవంతుడెవరో చెప్తే బంగారు చిలుక దానంతటదే కింద పడిపోతుందని చెప్తూ చాటింపు వేయిస్తారు. ఎంతమంది వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినా చిలుక అలానే ఉంటుంది. దాంతో కూడల్ పెరుమాళ్ వల్లభదేవుని పూజారి సెల్వనంబికలలో కనిపించి శ్రీవిల్లిపుత్తూరులోని పెరియాళ్వారుల పేరు చెప్పారు. దాంతో పెరియాళ్వారులను తీసుకొచ్చి మధురైలోని పాండ్యరాజు ఆస్థానంలో హాజరుపరిచారు. దాంతో ఎన్నో పవిత్ర గ్రంథాలు, చారిత్రక రుజువులు, సాక్ష్యాలతో ఒక విష్ణుమూర్తి మాత్రమే మోక్షం ఇవ్వగలరని నిరూపిస్తారు. దాంతో అందరూ ఆశ్చర్యపోయేలా బంగారు చిలక కింద పడిపోతుంది. దాంతో ఎంతో సంతోషపడిన పాండ్యరాజు పెరియాళ్వారులను ఎంతో వైభవంగా ఏనుగు అంబారి ఎక్కించి మధురై అంతా ఊరేగించారు. సాక్షాత్తు కూడల్ అలగర్ పెరుమాళ్ గరుడ వాహనం ఎక్కి ఈ ఉత్సవాన్ని తిలకించడానికి వేం చేశారని చెప్తారు. తిరుక్కూడల్ పెరియాళ్వార్లు తిరుపల్లాండు పాడిన క్షేత్రం. గరుడ వాహనంపై పెరుమాళ్ను చూసిన ఆళ్వార్లు ఇక్కడ పల్లాండు పాడారు. ఆయన ఏనుగు యొక్క మెడలోని గంటల సవ్వడిని పాశురాలకు శృతిగా ఉపయోగించారట. ఆయన మొదట 12 పాటలు, దివ్య ప్రబంధాలను తిరుపల్లాండు అని పిలిచేవి ఇక్కడ పాడారనమాట. ఈయన మొత్తం 473 పాసురాలను రచించారు. అందుకే తిరుక్కూడల్ పెరియాళ్వార్లు తిరుపల్లాండు పాడిన ఈ ప్రదేశాన్ని పరమపదంతో సమానమైనదిగా పూజిస్తారు. ఇప్పుడు శ్రీ ఆండాళ్ అమ్మవారు మరియు తిరుప్పావై ఆవిర్భావం చూద్దాం. ఒకసారి పెరియాళ్వార్లకు తులసివనంలో ఒక చిన్న అందాల పాప కనిపిస్తుంది. ఈ పాప జనకునికి రామచంద్రమూర్తిలా, రాధాదేవిలా అయోనిజ అన్నమాట. ఆయన ఈ పాపకి ఆండాళ్ అని పేరు పెట్టుకున్నారు. కోదై అంటే పూలమాల అని కూడా పేరు పెట్టారని కూడా చెప్తారు. తన సొంత బిడ్డ కన్నా ఎక్కువగా పెంచారు. ఆమె ఆరంగనాథునిపై 30 పాశురాలు రచించి పాడారు. ఇది 4000 దివ్య ప్రబంధాలలో ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ పాశురాలతో స్వామిని స్తుతిస్తే మనశ్శాంతి, సంపద, ఆరోగ్యంతో పాటు పెరుమాళ్ దయ దొరుకుతుందని భావిస్తారు. ఆ తల్లి మనకి దారి చూపారనమాట. పెరుమాళ్ళని చేరే దారి ఆ తల్లి మనకి పాశురాల ద్వారా ఆమె పెరుమాళ్ళ దగ్గరికి చేరి ఆ దారి మనకు కూడా చూపించారనమాట ఈ పాశురాల ద్వారా. ఈ పాశురాలను 5వ ఏటనే రచించారని చెప్తారు ఆండాళ్ తల్లి. వీటిని ధనుర్మాసంలో, తమిళంలో మార్గశి అంటారు కదా, ఈ నెలను అత్యంత పవిత్రమైన నెలగా భావించి పూజిస్తారు. ఒక్క నమ్మాళ్వార్లు తప్ప మరి ఏ ఇతర ఆళ్వార్లు కూడా ఆండాళ్ తల్లి అంతలా భగవంతునిలో మమేకమవలేదు. ఈ 30 పాశురాలు ఆమె భగవంతునితో ఎలా లీనమవచ్చో తెలిపారు. ఇవి కన్నెపిల్లలు ఆచరిస్తే భక్తి ఉన్న భర్తలు దొరుకుతారని, మంచి భాగస్వామి దొరుకుతారని, యోగ్యమైన భాగస్వామిని వరిస్తారని చెప్తారన్నమాట. స్వామిని వరించాలన్న సంకల్పం కల తల్లిగా పెరుమాళ్లను సమర్పించే మాలలను ఆమె ధరించి అద్దంలో చూసుకుని మురిసేవారు. అందుకే ఆ తల్లిని ఆముక్త మాల్యద చూడి కుడిత నాంచారి అని పిలుస్తారు. ఎందుకంటే
ధరించిన మాలలను తిరిగి పెరుమాళ్ళకి సమర్పించారు. కాబట్టి ఆమె తన అందాన్ని ఇక్కడ ఒక బావిలో చూసుకునేవారు. ఇప్పటికీ ఆ బావి ఇక్కడ ఉంటుంది. మొత్తం అమ్మవారు తిరిగిన తులసీవనం అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి పెరియాళ్వార్ల దండలోని పొడవైన వెంట్రుకలను గమనించి భయపడి పెరుమాళ్లకు నమస్కరించగా ఆ దండలు తనకు అత్యంత ప్రియమైనవిగా స్వామి చెప్తారు. ఇప్పటికీ ధనుర్మాసంలో 4 గంటలకే ఆలయాలలో అద్భుతమైన తిరుప్పావై వినిపిస్తుంది. ఆండాళ్ తల్లి చూసుకునే అద్దంలో ఆమెకు తన వదనం బదులుగా కృష్ణుడు కనిపించేవారని చెప్తారు. ఇది ఆమె భక్తికి నిదర్శనం. ఇక్కడ పూలదండల మార్పిడి అనే అద్భుతమైన సంప్రదాయం ఉంటుంది. మరి ఏ ఇతర దివ్య దేశాలలోనూ ఇది కనిపించదు. ఈ రోజు కూడా ముందు రోజు ఆండాళ్ తల్లి వేసుకున్న దండలను మరో రోజు ఉదయం వటపత్ర సాయికి ధరింపచేస్తారు. యుక్త వయసుకి వచ్చాక ఆండాళ్ అమ్మవారి వివాహం గురించి భగవంతుని ప్రార్థన చేస్తారు పెరియాళ్వార్. దానికి సమాధానంగా పెరుమాళ్ ఆండాళ్ తల్లిని శ్రీరంగం తీసుకురమ్మని చెప్పారట. దాంతో పాండ్యరాజు వల్లభదేవుడు పంపిన పల్లకీలో పెరుమాళ్ళు చెప్పారట పాండ్యరాజుకి పంపించమని చెప్పారట. అప్పుడు ఆండాళ్ తల్లిని శ్రీరంగం తీసుకువస్తారు ఆ పల్లకీలో. పరంధాముడు ఆండాళ్ అమ్మవారి ముందు శ్రీవిల్లిపుత్తూరులో 108 దివ్యదేశాల పెరుమాళ్ రూపాలన్నీ చూపి ఏ రూపంలో ఆమె స్వామిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అడగగా శ్రీరంగనాథుని పరిణయం చేసుకోవాలని ఉందని చెప్పారట. అందుకే కావేరీ నదీ తీరానికి శ్రీరంగానికి వెళ్ళగానే అమ్మవారు మాయమైపోయారట. శ్రీవిల్లిపుత్తూరుల స్వామి 108 రూపాలు ప్రత్యక్షమయ్యాయి కనుక అత్యంత అద్భుతమైన పవిత్రమైన దివ్య దేశం అన్నమాట ఇది. పెరియాళ్వారులు అలానే కావేరీ నది దాటి కోవెలకు వెళ్ళగా అక్కడ ఆండాళ్ అమ్మవారిని రంగనాథుని పక్కన చూసి పరవశించిపోయారట. దాంతో ఆయన ఈ దృశ్యాన్ని శ్రీవిల్లిపుత్తూరులో చూడాలని ఉందని చెప్పారట పెరుమాళ్ళకి. అప్పుడు స్వామి గరుడుని వెంటనే తమను శ్రీవిల్లిపుత్తూరుని తీసుకుని వెళ్ళమని చెప్పారట. ఊహించిన దానికన్నా వేగంగా ఇక్కడికి తీసుకురావడంతో పెరుమాళ్ ఆశ్చర్యపోయి సంతోషించి గరుడుని పక్కనే ఉంచుకున్నారట. అందుకే ఇక్కడ తిరువాది గరుడాళ్వార్లను ప్రత్యేక గౌరవం ఇవ్వడానికి సహజంగా ప్రతి ఆలయంలో ఎదురుగా ఉంటారు గరుడు, ఇక్కడ మాత్రం పక్కనే కూర్చోబెట్టుకున్నారనమాట. మరియు ఆయన గరుడుని అంశగా పెరియాళ్వార్లను భావిస్తారు కాబట్టి మామగారుగా భావించి పక్కనే కూర్చోబెట్టుకున్నారనమాట. మధురైలో జరిగే ఉత్సవంలో కళ్ళెలగర్ తిరుమాలిరుంచోలై తల్లాంకులం ఆలయం దగ్గర శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి వచ్చిన దండను ధరించాక అళగర్ వైగై నది దగ్గర కిందకి దిగి ప్రతిగా ఆండాళ్ పుట్టినరోజున జరిగే తిరువాది పూరం ఉత్సవానికి అళగర్ పెరుమాళ్ తిరుమలిరుంచోళై ధరించిన రూప అలంకరణను శ్రీవిల్లిపుత్తూరు పంపిస్తారు. అరయ్యార్ సేవ. శ్రీవిల్లిపుత్తూరులో జరిగే అరయ్యార్ సేవ అత్యంత ప్రసిద్ధమైనది. 4000 దివ్య ప్రబంధాల రూపకళ. ఇది 1000 సంవత్సరాల నుండి ప్రదర్శితమవుతుంది. 3 దివ్య దేశాలలో అవి మిగిలిన శ్రీరంగంలో మరియు ఆళ్వార్ తిరునగర్లో కూడా చేస్తారు. తిరునల్వేలి నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కురుంగుడిలో ఈ అరై సేవ మొదలైంది. ఈ అరయార్లు నాదముని వారసులు. స్వయంగా రంగనాథ స్వామి ఈ సంగీత రూపకాలను ప్రదర్శించే హక్కులను ఇచ్చారని, ఇవి ఎక్కడ ప్రదర్శించిన స్వామి స్వయంగా వేయించేసి ఇవి వింటారని చెప్తారు. నాదముని చివరి పాసురాలను సంకలనం చేశారు. ఈ సంగీత వాయిద్య రూపకాలను ఎర్రని త్రికోణాకారంలో టోపీ ధరించి 2 పవిత్ర పూలమాలలను ధరించి సేవ చేస్తారు. వీరు పాసురాలను వాటి అర్థాలను పూర్తిగా వివరించి అభినయించి కాళ్ళు చేతులతో నృత్యం చేస్తూ సంగీత వాయిద్యాలతో అద్భుతంగా వివరిస్తారు. వీరికి పాసురాల మీద మంచి పట్టు అవగాహన కావాలి. ఇది కష్టసాధ్యమైన కళ కావటంతో 20 సంవత్సరాలు పడుతుందట వీటిని అభినయించటానికి. ఈ అరయార్ సేవలో ఆండాళ్ అమ్మవారి గురించి పసితనం నుంచి అందమైన యుక్త వయసు వచ్చే వరకు అమ్మవారు ఎలా ఉన్నారో వివరిస్తారు అభినయంతో. దీనిని వైకుంఠ ఏకాదశి మరియు మార్గళి మొదలైన పవిత్ర దినాలలో ఈ సేవ ఉంటుంది. విల్లి మరియు కండన్ ఇద్దరు వేటాడుతుండగా కండన్ చనిపోతాడు. దాంతో బాధపడుతూ రాత్రి నిద్రపోతాడు. అప్పుడు స్వామి కలలో బాధపడవద్దు, నువ్వు ఒక పెద్ద మందిరం నిర్మించు, నేను అక్కడికి వచ్చి నివసిస్తాను అని చెప్పారట. విల్లి అలానే కోవెల నిర్మించగా విల్లిపుత్తూరు అని పేరు వచ్చింది. విల్లి ద్వారా ఏర్పడిన శ్రీ అనగా పేరు పెడితేనే అర్థం మారుతుంది కాబట్టి శ్రీవిల్లిపుత్తూరు గా పేరొందింది. మహాలక్ష్మి అవతారంలో ఆండాళ్ తల్లి అవతరించిన క్షేత్రం.
వేదాంత దేశికర్ గోదాస్తుతిలో కరుణ, ప్రేమ, వాత్సల్యం అన్నీ ఉన్న అమ్మవారిగా అమ్మను స్తుతించారు. వరాహస్వామి భూదేవిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించారు కదా, అలా భూదేవి సాక్షాత్తు ఇక్కడ పెరుమాళ్ళను సేవించడానికి పరిణయమాడటానికి గోదాదేవి రూపంలో వచ్చారనమాట. భక్తులు, సేవకులు పెరుమాళ్ళని సేవించాలంటే మనస్ఫూర్తిగా కీర్తించి పువ్వులతో పూజించి అర్పించాలని అమ్మవారికి చెప్తారు. అందుకే అమ్మవారే స్వయంగా ఆండాళ్గా అవతరించి పాసురాలు రచించి భక్తులు సులభంగా పెరుమాళ్లను చేరుకునే మార్గాన్ని చూపించారనమాట. మరొక కథనం ప్రకారం సుతప అని మహర్షి ఉండేవారు. కప్పగా మారమని ఆ మునికి శాపం ఉంది. శాప విముక్తి కోసం తపస్సు చేయగా సుందరరాజు పెరుమాళ్ దర్శనమిచ్చిన క్షేత్రం. 5వ రోజు 5 గరుడ సేవలు జరుగుతాయి. உள்ளூர் பெருமாள், 2 తిరుత్తంగన్ అప్పన్ పెరుమాళ్, 3 ఆండాళ్ రంగమన్నన్, 4 తిరుమారన్ చోళై అల్లడగన్ పెరుమాళ్ అన్నమాట. 5 తిరువన్నామలైలోని శ్రీనివాస పెరుమాళ్. ఈ గరుడ సేవ 5 గరుడ సేవలు ఇక్కడ జరుగుతాయి. తిరుక్కుళం అనే 3 నదులు, అవి గంగా, యమున, సరస్వతి నదులుగా పిలుస్తారు. వీటిని తిరుక్కుళం అని పిలుస్తారు. పూర్వం 3 అసురులు ఈ నదులను ఆక్రమించడానికి రాగా ఆయన ఖడ్గంతో పెరుమాళ్ వాటిని ఆ రాక్షసులని వధిస్తారు. ఖడ్గానికి అంటిన రక్తాన్ని ఎక్కడ కడగాలి అనుకోగా ఆ కత్తిని కడగడానికి 3 నదులు ఇక్కడికి వచ్చాయి. అప్పుడు స్వామి నదులతో మీరు ఇక్కడే ఉండమని వాటికి తిరుక్కుళంగా పేరు పెట్టారట. ఇందులోనే ఆండాళ్ తల్లికి మార్గశ మాసంలో 23, 24 తారీఖు నుంచి 1 వరకు నీరాట ఉత్సవం చేస్తారు. అమ్మవారికి జాగ్రత్తగా అభ్యంగన స్నానం ఆచరించి షీకాయితో తలంటి స్నానం చేసి అత్తరు చల్లి అమ్మవారికి సుగంధ తైలాన్ని రాస్తారట. ఇప్పటికీ ఈ తైలం ఇక్కడ దొరుకుతుంది. అమ్మవారికి రాసిన తైలాన్ని మనకు కూడా ఇస్తారు. అద్భుతమైన రథాన్ని కదిలించడానికి 2 నెలలు పట్టేదిట, ఇప్పుడు 2 గంటలే పడుతుంది. ఆండాళ్ తల్లికి పాసురాలలో అమ్మవారు రాసుకున్నారు 100 గంగాళ నైవేద్యాన్ని వెన్నని పెరుమాళ్ళకి సమర్పించాలని. అప్పుడు తర్వాత అమ్మవారికి వివాహం అయిపోవటంతో ఆ మొక్కు చెల్లించకపోవటంతో రామానుజాచార్యుల వారు గోదాదేవి చేసిన ఈ మొక్కును, గోదాదేవి కోరిన ఈ మొక్కును ఆయన చెల్లించారట 100 గంగాళాలలో పాయసం చేసి. దాంతో గోదాదేవి రామానుజాచార్యుల వారిని తన అన్నగా భావించారనమాట. అందుకే విగ్రహం రూపంలో ఉన్న తల్లి కొంచెం ముందుకు వచ్చారని చెప్తారు. విల్లి నిర్మించిన క్షేత్రంలో మర్రి ఆకు మీద తూర్పు అభిముఖంగా శయన భంగిమలో దర్శనమిస్తారు పెరుమాళ్. అతి పెద్ద విగ్రహాన్ని కలిగి అత్యద్భుతంగా ఉంటుంది ఈ దివ్యక్షేత్రం. పెరియాళ్వారికి ధ్వజస్తంభంతో పాటు విడిగా సన్నిధి ఉంటుంది. పెరుమాళ్ల మూల మందిరానికి మెట్లెక్కి వెళ్ళాలి, విడిగా సన్నిధి ఉంటుంది. అమ్మవారు దొరికిన తులసి చోట ఆ పక్కన ఉంటుంది. ఆ పక్కన పెద్ద అమ్మవారి ఆండాళ్ తల్లి ఆలయం ఉంటుంది. భాద్రపద మాసంలో అమ్మవారికి అలంకరించిన మాలని శ్రీవిల్లిపుత్తూరు నుండి తిరుమల తీసుకెళ్లి స్వామికి అలంకరిస్తారట. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్రలోని శ్రీకాకుళం వెళ్ళగా అక్కడ పెరుమాళ్ కనిపించి గోదాదేవితో తనకు జరిగిన వివాహ ఘట్టాన్ని రాయమని చెప్పగా ఆముక్తమాల్యదను రచించారు. గోదాదేవిని సంస్కృతంలో ఆముక్తమాల్యద అని పిలుస్తారు. తమిళంలో చూడకుడితనాంచారి అని పిలుస్తారు. ఆ తల్లి కాత్యాయని వ్రతం ఆచరించి మార్గశిర మాసంలో 30 రోజులు ప్రతిరోజు పాసురాలతో కృష్ణుని సేవించి ఆయన అనుగ్రహం పొంది కృష్ణునిలోనే లీనమైపోయారు తల్లి. శ్రీరంగంలో గోదాదేవి విష్ణు చిత్రల వారు బస చేసిన విడిది ఇప్పటికీ 7వ ప్రాకారంలో ఉంది. పెరియాళ్వార్ల సన్నిధి ఉంటుంది. స్వామి వారిలో లీనమైన తర్వాత బాధపడుతున్న విష్ణు చిత్తుల వారికి స్వామి సాక్షాత్తు స్వయంగా ఒక ఆండాళ్ విగ్రహాన్ని సృష్టించి ఇచ్చి ఈమె నిజమైన ఆండాళ్ళని చెప్పారట. ఇప్పుడు కూడా శ్రీరంగంలోని ప్రధాన మహాలక్ష్మి అమ్మవారి గుడిలో 2 విగ్రహాలు ఉంటాయండి. అది ముందు ఈ పెరుమాళ్ళు ఇచ్చిన విగ్రహమే అని చెప్తారు. 7 గంటలకి అత్యద్భుతమైన హారతిస్తారు. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. శ్రీరంగంలో గరుత్మంతుని పక్కన కూర్చోబెట్టుకున్న అత్యద్భుతమైన దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరు. విశాలమైన ప్రాంగణంలో అత్యద్భుతమైన శిల్పకళతో అందమైన గోదాదేవితో పెరుమాళ్ అద్భుతంగా పెద్ద విగ్రహంతో దర్శనమిచ్చే అత్యద్భుత దివ్యక్షేత్రం 108 వైష్ణవ దివ్యదేశాలలో 88 శ్రీవిల్లిపుత్తూరు దివ్యదేశం. సో ఇదండి అద్భుతమైన స్థల మహత్యం, ఈ పుణ్యక్షేత్రం, ఈ దివ్యదేశం గురించిన
పవిత్రమైన స్థల పురాణం. సో ఈ అద్భుతమైన దివ్యక్షేత్రాన్ని మీరు దర్శించండి. మీ అనుభవాలను మాతో కూడా పంచుకోండి. ఒకవేళ మాకు తెలియని ఏమైనా మంచి విషయాలుంటే దయచేసి తెలియచెప్పండి. ఓం నమో నారాయణ.